హలో ఫ్రెండ్స్, ఇప్పుడే రీల్స్ తీసుకొని వచ్చాము. చాలా వర్షం అసలు. మేము బయటకు వెళ్ళిండు గాయ్స్. మేము ఇట్లా నార్మల్ చున్నీ వేసుకొని పిడిగేస్తుందిరా అట్లా నార్మల్గా దిగుతూ ఉంటే బయట ఘోరంగా వర్షం అసలు. అప్పటి నుంచి గాలి వచ్చింది. వర్షం పడతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా అయితే గాలి వచ్చింది. ఇప్పుడైతే చాలా పిడుగులతోని వర్షం పడుతుంది మంచిర్యాలలోనైతే అసలు ఘోరంగా. సో మీరే చూడండి, మెరుపులు కూడా వస్తున్నాయి ఆడ. ఫుల్ వర్షం అసలు. చూసారు ఇప్పుడు లైట్ వచ్చింది చూడండి. చూసారా లైట్ వస్తుంది. అంత ఘోరంగా కొడుతుంది. ఇంకా ఎండాకాలం గాయస్ వర్షం పడుతుంది. ఇది ఎండాకాలం వర్షం గాయస్. ఎండాకాలంలో అసలు వర్షం కొట్టడం అంటే రేర్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఎందుకో అది అమ్మా డోర్స్ వచ్చేసాయి. ఆ వర్షం ఏంటో కానీ డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అయ్యాయి. నార్మల్గా దగ్గరికి ఇస్తాం మా డాడీ వస్తాడని. ఫుల్ వర్షము. మీ సౌండ్ కూడా ఒకసారి వినండి. అక్కడ చూడండి, అక్కడ ఇంకా క్లారిటీ ఉంటుంది. అమ్మా అన్నీ కొట్టుకోబోతున్నాయి గాయ్స్. అమ్మా వస్తున్నా. మా మమ్మీ కూడా పిలుస్తుంది. సో మీకోసమే మేము బయటకు వచ్చి తీస్తున్నాం. మాకు కూడా ఘోరంగా భయం అవుతుంది. ఇంకా మా మమ్మీ బయట బట్టలు ఆరేసింది. సందులు ఉంటే మళ్ళీ మేమే. సో నేనైతే ఆ భయం అవుతుంది. నేను బెడ్రూమ్లోకి వచ్చేసిన ఒక ఫ్యాన్ వేసుకొని. అసలు నాకైతే ఆడమేమి భయపడతా ఉంటాడు, మా మమ్మీ పని చెప్తుంది. అలా ఉంటారు మా ఇండియన్ మదర్స్. సో మాకైతే ఫుల్ భయం అవుతుంది. మా డాడీకి అయితే ట్రాన్స్ఫర్స్ అయినాయి. సో పోలీసు మా డాడీ ట్రాన్స్ఫర్స్ అవ్వడం వల్ల పెద్దపల్లిలో పడ్డది డ్యూటీ. పెద్దపల్లిలో పడితే వన్ వీక్లో 3 days ఉంటాయి. పెద్దపల్లికి వెళ్ళాలి. పెద్దపల్లి అంటే మీకు తెలుసు, పెద్దపల్లి. అక్కడ నుంచి వస్తాడు డాడీ. వాళ్ళ డ్యూటీ ఉంది డాడీకి. అక్కడ నుంచి డాడీ ఇక్కడికి వస్తాడు. సో అలా అన్నట్టు ఇంత వర్షంలో వస్తుండు మా డాడీ. ఇప్పుడు ఆల్రెడీ మాకు చెన్నూరుకి దగ్గర మంచిర్యాలకి దగ్గర చూడండి ఏం చేస్తున్నా. మా మంచిర్యాలకి దగ్గర రామగుండం అనే ఒక ఊరు ఉంటుంది. అంటే దగ్గర కాదు, కొంచెం దూరమే. ఆ రామగుండంలో ఉన్నాడంట మా డాడీ. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం టేకింగ్ ప్రాసెస్. సో అలా అన్నట్టు మార్నింగ్ మొత్తం ఆడుకొని నైట్ ప్రశాంతంగా వండుకుందామంటే సడన్గా మెలకు వస్తుంది ఇలా పిడుగులు పడితే. సో అలా అన్నట్టు నేనైతే ఏం చేయట్లేదు. నేనైతే బెడ్రూమ్లో ఉండి వండుకుంటున్నా. అంటే పండుకోవడం కాదు, కొంచెం ఫోన్ చూసుకుంటా. మా డాడీ వచ్చేదాకా నేను నిద్ర పట్టదు అసలు. మా డాడీ నిన్న కూడా ఏదో ఫంక్షన్కి సంథింగ్ వెళ్ళి నైట్ ఎంత అయినా రాలేదు. అది ఫంక్షను వాళ్ళు పార్టీయో ఏంటో తెలీదు. అది అసలు రాలేదు. నిన్న నైట్ ఒక 1-2 అయినా కూడా మేము మెలకుతూనే ఉన్నాం డాడీ వచ్చే వరకు. సో ఇట్స్ దాన్ని ఏమంటారంటే ఫాదర్ డాటర్ బాండింగ్. మా చెల్లికి మా మమ్మీకి. హలో ఫ్రెండ్స్, మా బయట ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడే కరెంటు కూడా పోయింది. ఆ వీడియో కరెంటు సడన్గా పోయిన వీడియో పెట్టినా, కాకపోతే అది అప్లోడ్ కాలేదు. బయట సౌండ్ కూడా మీరు ఒక్కసారి వినండి. సౌండ్ ఫుల్ పడుతుంది కదా. అక్కడ మెరుపులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు చూసారు కదా మెరుపులు ఎలా వస్తున్నాయో. అసలు మంచిర్యాల అసలు చాలా అక్కడ సీసీ కెమెరా కూడా ఆనండి చూసి జరుగులు ఇచ్చాను మాట్లాడుకోవచ్చు. ఆ పిడుగుల్లో ఒకసారి మీరే చూడండి. నాకు చాలా భయం అవుతుంది. ఇట్లా డోర్ క్లోజ్ చేసి అది బయటికి వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి మీరు చూడండి ఎలా వెళ్ళిపోతుందో. నేనైతే గట్టిగా క్లోజ్ చేస్తున్నా. అది వచ్చే గాలికి ఇట్లా వెళ్ళిపోతుంది. నేనైతే బెడం వేసుకోవాల్సి వస్తుంది. బయట ఇంకా వెహికల్స్ కూడా వర్షంలో వెహికల్స్ అంటే ఘోరంగా. చూడండి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతుందో. ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేసింది. నేను గట్టిగా పట్టుకుంటున్నా, అయినా కూడా వస్తుంది.
సమ్మా ఫుల్లు అమ్మ మింటల్ మా జల్లు అన్నది వేస్ట్ వేలో అట్లా డైరెక్ట్ తీస్తే ఏమవుతుంది లిప్స్ కింద పడవా ఆడొక దిక్కు నేనేదో ఆడ వీడియో తీసుకుంటుంటే డైరెక్ట్ 2 రోజులు తీసేసి నేను వాడేదాన్ని అసలుకి నాకు బయటికి కాలు పెడదామన్న నాకు ఊపిరి ఆడట్లేదు అంత భయం అవుతుంది సో ఈ వీడియో చూసే వాళ్ళు మంచిర్యాలలో ఒకవేళ ఉంటే జాగ్రత్తగా ఉండండి నైట్ టైం అయితే ఒక 11:30 అవుతుంది 11:30 అంటే ఇక్కడ టైమింగ్లో 11:30 అవుతుంది సో మీకు కూడా చూడండి 11:30 అవుతుంది సో నేనైతే ఇక్కడ రీల్స్ తీసుకుంటాను ఇప్పటిదాకా వర్షం లేదు జస్ట్ నార్మల్ గాలి సో ఇలా చూస్తుంటే ఆడ వర్షం పడుతుంది ఇంతగానం లేకుండే మేము చూసినప్పటి నుంచి సో మా చెల్లి స్నానం చేస్తూ ఉంటే సడన్గా పవర్ పోయింది అప్పుడు కూడా వర్షం వచ్చింది లాస్ట్ ఇయర్ కావచ్చు సో ఓకే లాస్ట్ ఇయరే అలా అయితే అలా ఉంది నిద్ర వస్తుంది దానికి అప్పటి నుంచి నా అబ్జర్వేషన్ సో సో ఇంకేమన్నా అరే అట్లా పెట్టకురా అట్లా పిచ్చి పిచ్చి చేయకు నువ్వు సో మా చెల్లె చెప్తుంది ఇన్వర్టర్ ఎందుకు పెట్టించుకున్నావు చెప్పరా మాకు కరెంట్ పోతే బాగా ఇబ్బంది అవుతుంది అంటే బయటికి పోతే ఆడుకోవస్తలే లోపల మొత్తం ఇట్లా ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే ఇన్వర్టర్ లేకపోతే ఎట్లుంటుంది గాయస్ అందుకే సో అలా అన్నమాట అండ్ ఇంకొకలా ఏంటంటే మా చెల్లి స్నానం చేస్తూ ఉంటే సడన్గా కరెంట్ పోయింది తను భయపడింది కింద పడ్డది దెబ్బ తాకింది అన్నీ అయిపోయినాయి మా మమ్మీ చూస్తుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే సో అలా అన్నట్టు సో వద్దు సో చైన్ వస్తుంది పట్టుకొని నేను పట్టుకుంటే అద్దులే సో ఇప్పుడు నేను మాకు ఇన్వర్టర్ ఎందుకు పెట్టించుకున్నామంటే మీరు కూడా అవసరమైతే పెట్టించుకోండి అరే సో మా చెల్లి అట్లా కింద పడి దెబ్బ తాకడం మళ్ళీగా మేము పెట్టించుకున్నాము మధ్యలో జోక్స్ చెయ్యకు మమ్మీకి అరే అట్లా చెయ్యకు ఏడా ఏడా గిన్నా ఏయ్ పిచ్చి 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 చేయకు సో గాయస్ మీరు కూడా ఇన్వర్టర్ పెట్టి అరగలి చేయకరా గిచ్చుతూ నేను